హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, వేడి వేడి అన్నం, నెయ్యి, ముద్దపప్పు, చికెన్ పకోడా, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు చేశానండి. ఎన్ని రకాల వంటలు చేశాను చూడండి. అసలు టేస్ట్ ఇది చాలా బాగుందండి. ముద్దపప్పు ఫస్ట్ టైం ఇలా చేయడం, నేనైతే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. టేస్ట్ చాలా బాగుందండి. మేము ఎప్పుడు ముద్దపప్పు చేసినా నేనైతే తాలింపు వేసుకొని చేస్తానండి. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది, ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉందండి. సో ఎలా ప్రిపరేషన్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అబ్బా. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడైతే ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఓకే అండి. రైస్ కూడా తీసుకున్నాను. ముందుగా నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు కందిపప్పు బాగా 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలండి. రైస్ అనేది నానితేనే అన్నం బాగుంటుందండి. ఓకే అండి. ఇక్కడైతే మంచినీళ్ళు వేసి పప్పు అయితే పెట్టేశానండి. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి. పప్పు ఒక పొయ్యి మీద, రైస్ ఒక పొయ్యి మీద పెట్టేశానండి. మార్నింగ్ లేవంగానే ఈరోజు ఫ్రెష్గా నెయ్యి కూడా కాగబెట్టేశానండి. ఇదిగోండి, చికెన్ పకోడాకు మ్యాగ్నేట్ చేసి పెట్టేశానండి. ఎలా ప్రిపరేషన్ చేశాననేది మీకు వీడియో చూపిస్తాను. పప్పు ఉడికేసరికి ప్రాసెస్ అనేది చూసేయండి. ఇక్కడైతే ఒక బౌల్లోకి చికెన్ అయితే తీసుకున్నానండి. బాగా నీట్గా క్లీన్ చేసుకొని బౌల్లో వేసుకున్నాను. కావలసినవి కార్న్ఫ్లోరు, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా, ఫుడ్ కలరు, కరివేపాకండి. 1 బై 1 అన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు. ఓకే అండి. ముందుగా అయితే గరం మసాలా వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్ల కారం, రుచికి సరిపడే సాల్టు, ఒక 2-3 స్పూన్లు కార్న్ఫ్లోర్ ఆట వేసుకుంటున్నానండి. ఓకే అండి. ఇప్పుడు కరివేపాకు, ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి. కలర్ఫుల్గా ఉంటుందని. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందామండి. కలుపుకొని బాగా ఒక 10-15 నిమిషాలు పెట్టేస్తే ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పట్టుదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసి పక్కనైతే పెట్టేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఇలా చేసుకుంటే. ఓకే అండి. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయిందండి. పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి. పప్పు అయితే బంద్ చేశానండి. ఈలోపు నెయ్యి అయితే బాగా ఎర్రగా కాగబెట్టేసుకున్నానండి. చూడండి అసలు ఎంత బాగుందో. 10 రోజుల మీగడ అండి. పాలు బాగున్నాయండి. మేము మామూలుగా బర్రె పాలు వేయించుకుంటున్నాము. హాఫ్ లీటర్ వచ్చేసి 40 రూపాయలండి. డైలీ ఒక హాఫ్ లీటర్ తీసుకుంటాము. 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మేగడంతా స్టోర్ చేసుకుని ఇలా నెయ్యిలాగా చేసి పెట్టేసుకుంటానండి. నెయ్యి చూడండి అసలు ఎంత ఎర్రగా ఎంత బాగుందో. చాలా బాగుందండి. టేస్ట్ కూడా అసలు గుమగుమలాడిపోతుంది వాసన. ఓకే అండి. ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు కూడా బాగా ఎనుక్కోవాలండి. మెత్తగా ఎనుక్కున్న తర్వాత ఇక్కడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఓకే అండి. వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ అయితే ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చూడండి అసలు ఎంత బాగా వేగాయో. బాగా వేయించుకోవాలండి. 2 పక్కలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఓకే అండి. చూడండి వేడి వేడి చికెన్ పకోడా కూడా రెడీ అండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఓకే అండి. చూడండి ఈరోజు మా వంటలన్నీ రెడీ అయిపోయాయండి. వేడి వేడి రైసు, గుమగుమలాడే వాసన అండి, నెయ్యి, పచ్చి పులుసు, పప్పు, ముద్దపప్పు, చికెన్ పకోడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.